నీళ్లపై నిగ్గు తేలాలంటే మామాల్లులు అసెంబ్లీలో మాట్లాడాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేసీఆర్ కు దమ్ముంటే సభకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై చర్చించాలన్నారు. అసెంబ్లీ వేదికగా చర్చిస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. తమ సవాల్ను హరీష్ రావు స్వీకరించి కేసీఆర్ ను సభకు తీసుకురావాలని సూచించారు బల్మూరి వెంకట్. మీ సొంత లాభాల కోసము సొంత ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి మళ్ళీ ఈరోజు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము నీచానికి దిగజారిపోయి మీ సొంత లాభాల కోసం ఎంత నీచానికి దిగజారిపోయి మాట్లాడుతుర్రో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తుర్రు. ఇప్పటికన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నామో ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది హరీష్ రావు గారు. ఇదే రకంగా విర్రవీగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు నిజంగా టెక్నికల్ విషయాలపైన వాటర్ పంపకాల్లో ఎవరు తప్పు చేసిరు, ఎవరు జియోలు కరెక్ట్ కాదని మీ మామకి నువ్వైతే వత్తాసు వలుకుతున్నావో నీకు సూటిగా నేను ఓ ప్రశ్న ఇస్తున్నా. వెళ్ళి మీ మామగారిని ఒప్పించి నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి తీసుకురా. ప్రతి విషయం పైన సంపూర్ణంగా చర్చించి ఎవరి నీతేందో తెలంగాణ పట్ల ఎవరి చిత్తశుద్ధి ఏందో, నిజంగా తెలంగాణని మీరు పరిపాలించిన 10 ఏళ్లలో మీరు బాగు చేసిర్రా ఆగం చేసిర్రా అసెంబ్లీ సాక్షిగా ప్రజలందరూ చూస్తుండగా చర్చించుకోనికి మేము సిద్ధంగా ఉన్నాము. నిజంగా నీకు దమ్ముంటే వెళ్ళి మీ మామగారితో అదే మాట్లాడిపించి నెక్స్ట్ అసెంబ్లీ సమావేశానికి మా మామని తీసుకొని వస్తా, మా మామగారు వస్తారు, చర్చించుకున్నామని చెప్పి నిజంగా దమ్ముంటే ఈ సవాల్ని స్వీకరించాలని చెప్పి హరీష్ రావు గారిని హెచ్చరిస్తున్నా. మీ సొంత లాభాల కోసము సొంత ప్రయోజనాల కోసము తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి మళ్ళీ ఈరోజు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము నీచానికి దిగజారిపోయి